మనోడైతే పెద్ద రవ్వు మూట పట్టిండు. ఇప్పుడు చూడు దాన్ని ఎంత పెద్దగా ఉంది, మస్తు పెద్దగా ఉంది. సూపర్ సూపర్ జంపుదా తిట్టే సమ్మగా ఉంది. ఇప్పుడు మళ్ళా గాలం ఎత్తుండు. ఇది ఎట్టుండదో చూద్దాం. చిన్నది కూడా పడ్డది, ఇంకా మస్తు పడుతుంది. ఇక్కడికి వెళ్ళి చూడు ఈ సిమ్ములు జమ్ముతాడు. ఎస్ గో. ఇప్పుడైతే మళ్ళీ గాలం ఏమవుతుండు. ఇప్పుడు ఎట్లా పడుతుంది, వేసాడు చేప పడుతుంది చూద్దాం. మళ్ళీ గాలం ఎర్ర పెడుతుండు. ఇంత చిన్నదాంతో అంత పెద్ద చేప ఎట్లా పడ్డది? మళ్ళీ అయితే గాలం ఎత్తుర్రు. ఇక ఎట్లా పడుతుందో చూడాలి. చూస్తుర్రు ఇక పడుతుంది అనుకుంటా. పడడం అయితే ఫస్ట్ అయితే పెద్ద చేప పడ్డది. ఈ గాలాలు మిట్కరిచ్చలేదు గిట్కరిచ్చలేదు. చూస్తూ ఉంటే ఏమైనా పడుతుందా? పడుతుందా? ఖచ్చితంగా పడుతుందా? ఏం చేప పడుతుంది? ముట్టనే పడుతుంది మళ్ళా. ఓకే ఓకే. గాలం మిట్కరిత్తలేనట్టుందిగా. ఇటుకరిస్తుందా? ఇస్తుందా? ఇక ఓకే. ఇక పెద్ద చేప పడితే ఏమో నువ్వు పట్టచ్చా నీకు చేపలు? చప్పుడే మనోళ్ళు వర్షం కదా కొడితే శత్రులు ఎట్లా పట్టుకుంటుర్రో శత్రు పట్టుకొని చేపలు పడుతుర్రు. చూడు ఇది ఎట్లుంది. ఇక ఎండ కొడుతుంది అట్నా? అబ్బా భలే కొడుతుంది. పడుతుందా? పడ్డదిరా. ఎంతసేపు చూసారా? ఒకటి పడ్డది, దాన్ని పట్టుకొని చూస్తారు. గిట్కరిచ్చేలేదుగా. చేపలు పట్టుడేమో కానీ అదేంది అవి తెచ్చుకొని నీడ కూర్చున్నట్టే ఉంది ఇక్కడ. అరే ఏం చేస్తుర్రా మీరు అందరూ? పట్టినట్టే ఉంది. ఇది చేపలు పట్టేటట్టే ఉందా? అగో ఇవిడ వస్తున్నాయి పోతున్నాయి. ఏమరా నువ్వు వేస్తావా? ఇదే చూసుడేనా? ఎయ్యిరా నువ్వు. ఏసుడు తక్కువ, ఒర్రుడు ఎక్కువ ఉంది నీది. ఇక పడుతుంది ఇక పెద్ద గుంజుతుంది. ఇక గుంజుతుంది. ఇక గుంజుతుంది. ఇటు మళ్ళా ఎత్తుండు తీస్తుండు తప్ప ఇలా పడేది లేదు, చేసేది లేదు. ఇక పెద్దది ఒకసారి పడ్డదని ఊకే దాన్ని పట్టుకొని చూస్తారా? అరే మీరు మంచి కొట్టి గాలం తెచ్చుకొని కూర్చుంటే అయిపోవారా? ఈ ఎండకి ఎందుకు కూర్చున్నారా? దానాలు లేవా? మళ్ళా వాడతలేవు. తీసుకుంటే వేస్తుండు కానీ ఎర్ర పెడుతున్నావా? ఏది ఇటు చూపించు. అటు పెట్టు. ఎసంటే ఎర్ర ఇచ్చిండు? చిన్నదా? ఏ ఇట్రా. ఏందిరా అయాను ఏమంటున్నావు? నిమ్మేసేనా? నిమ్మేసి నీ పేరు నిమ్మేశా? నిమ్మేసి అంటాడేంది నాకు అర్థం కాదు. నిమ్మేసేనా? పొట్టా? ఆవు అతను పొట్టి, నువ్వు పొడుగు. కుమ్మరి పువ్వు పెట్టుడా? తెల్లని దాకా దొరకబట్టి పొద్దున్న దాకా పెట్టుకోవాలి కుమ్మరి పువ్వు. ఏమైనా పడుతురా? కానీ ఎండ బాగా కొడుతుంది. ఏది ఒకసారి చూపించు. అబ్బో బాగా పెద్దది పడ్డది కారా.
మనోడైతే గాలానికి ముళ్ళుకు ఎర్ర పెడుతుండు. అయ్యోడు ఒకసారి సైజు చూస్తుండా ఉంటున్నావా సైజు చూస్తున్నావురా. సిద్ధు గాలానికి ఒక్క చేప పడతలేదు. ఫస్ట్ పెద్దది పడగారా పడ్డది ఫస్ట్ అది. ఇప్పుడు ఇంకా వాళ్ళే అరే దాని షాప్ అనర్రా గాలం అంటారు. షాప్కి షాప్తోనే పడుతుందా గాలము ఏదో ఒకటి చేపనే పడుతుందా. షాప పట్టే షాప గాలకి షాప వల్ల ఒకటన్నా అరే ముందు ఇలా పెద్దది పడ్డది కదా అదే ఫస్ట్ వీళ్ళకైతే అప్పటి నుంచి ఎత్తిరి పట్టుకొని ఉన్నారు కానీ పడ్డదా ఏమిరా ఏది చూపించరా ఏదిరా ఏమైందిరా పోయిందా ఏం లేకుతారా అబ్బాయి మీరు ఏదో పైన వచ్చినట్టే ఉంది కదా. ఏందిరా గీత పెద్ద సాపడట గాలం నుంచి తప్పించుకొని పోయిందట. అబ్బో సిద్ధు పడ్డాయా బొచ్చు వల్లే. అవును బొచ్చు ఇంకా పడతలే. ఈడైతే నువ్వు చుట్టే తిరుగుతుండు గాలం పట్టుకొని కానీ ఇంకొక సాప పడేది. ఎప్పుడు పడుతుందో ఏమో ఇక. ఆడు మళ్ళీ అటే పోతాడు ఇటు వస్తాడు అటు పోతాడు. ఇప్పుడైతే గాలం వేయలేడు. అదే నిమేష్ ఏమాయరా ఎంతసేపు రా ఇంతసేపు ఒక్క సాపనన్న పడద్దారా. ఈడ అరే అంటాడు పోయింది అంటాడు అరే అంటాడు పోయింది అంటాడు కానీ పడేది లేదు చూడేది లేదు. అవురా చేపలు పట్టడానికి ఇంతమంది వస్తారా కూడా అంతమంది వచ్చిన చేపలు ఎడ పడతాయిరా. అందులో నీడ వాడి దానికి అవి చూడాయా చేపలు మిమ్మల్ని ఓడు ఉండదు చేపలు పట్టంగా. పట్టినా కానీ వేయాలి కానీ రేపు పట్టావు ఎండకు రోగం తిరుగుతుంది సిద్ధు. అయితే ఇక చాలు పని. అరే ఎండ కొడుతుంది పారా. అది పా ఏం కాదు పా. ఇగుర్రా అందరు బట్టి ఇగుర్రా కాలం అందరు బట్టి ఇగురు. పా నువ్వు చేపలు పట్టగానే చాలు కానీ అంత పట్టుడు అయిపోయింది. ఎండకు రోగం తిరిగింది. ఈ లాస్ట్కు గాలం తెగిపోయింది. అప్పుడే కత్తురు కథం. బాయ్ బాయా. లాస్ట్కి ఏమేమి పడ్డాయి ఎన్ని పడ్డాయి చూపించురి చూపించి ఏంటి ఏమేమి పడ్డాయి లాస్ట్గా అయితే ఏది అబ్బో ఓకే సెకండ్ పెద్దది ఫస్ట్ పెద్దది ఇట్లా మొత్తం చూపించు. వారి ఓకే బాయ్ మంచిది.